Welcome to Bhama Kalapam. This is Dr. Deepika from Dentist and Dentist Dental Clinic. Clinic వచ్చేసి జూబ్లీహిల్స్లో ఉంది. సో ఇప్పుడు మనం రెగ్యులర్గా టీత్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి చెప్తాను. సో ఫస్ట్గా తీసుకోవాల్సింది బ్రషింగ్ టెక్నిక్స్. సో జనరల్గా అందరూ బ్రషింగ్ అనేది కరెక్ట్గా చేయరు. దాని నుంచే మనకి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది 1 డే 2 డేలో చేసేది కాదు, ఎవ్రీ సింగిల్ డే మనము ఫాలో అవ్వాల్సింది. ఫస్ట్గా బ్రషింగ్ చేయాల్సింది మార్నింగ్ అండ్ నైట్, మార్నింగ్ లేచాక అండ్ నైట్ పడుకునే ముందు. అండ్ బ్రషింగ్ అనేది కూడా అట్లీస్ట్ 2 to 3 minutes చేయాలి. సో దీనివల్ల అట్లీస్ట్ మన ఓరల్ హైజీన్ అనేది మెయింటైన్ అవుతుంది. సో బ్రష్ చేశాక ఫ్లాస్ చేయాలి కంపల్సరీగా. ఫ్లాస్ అనేది మనకి ఎక్కడైనా మెడికల్ హాల్స్లో అన్నిట్లో దొరుకుతుంది. సో ఫ్లాస్ చేస్తే ఏంటంటే టీత్ మధ్యలో ఉండిపోయిన ఫుడ్ కానీ ఏదైనా కానీ మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. దానివల్ల ఫర్దర్గా క్యావిటీస్ రావడం కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు దాంతో. సో ఇది మనం బేసిక్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నమాట. అండ్ దెన్ ఫుడ్ తిన్నాక కూడా కొంచెం గాగ్లింగ్ చేసి స్పిట్ చేయడం అలా చేస్తూ ఉండాలి. అండ్ ఫుడ్ ఎవ్రీ మీల్కి మధ్యలో షుగర్ ఇంటేక్ అనేది కొంచెం తగ్గించాలి. షుగర్ ఇంటేక్ అంటే స్వీట్స్ తినడం, కేక్స్, స్టిక్కీ ఫుడ్ తినడం, ఏవైనా స్వీట్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అది అవాయిడ్ చేయాలంటే మీల్స్ తీసుకున్న తర్వాత, ఇప్పుడు సపోజ్ లంచ్ చేసాం, లంచ్ టు డిన్నర్ మధ్యలో షుగర్ ఇంటేక్ అనేది తక్కువగా ఉండాలి. అండ్ స్నాక్స్ తింటారు, స్నాక్స్ టు డిన్నర్ ఆ మధ్యలో కూడా షుగర్ ఇంటేక్ అనేది తక్కువగా ఉంటే మన క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువగానే తీసుకోవాలి, దట్ ఈస్ నాట్ హెల్తీ కూడా తీసుకోవడం. తీసుకున్నా కానీ తిన్న తర్వాత అట్లీస్ట్ వాటర్తో గాగ్లింగ్ చేయడం అలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవాలి. యూజువలీ నోట్లో స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియా బిల్డప్ అవుతూ ఉంటుంది, దానివల్ల మనకి క్యావిటీస్ వస్తాయి. అందుకోసమని షుగర్, చాక్లెట్స్ అట్లాంటివి తక్కువగా తీసుకోమని అంటారు. సో బ్రష్ చేశాక టంగ్ క్లీనింగ్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే మనం బ్రష్ చేశాక టూత్ పేస్ట్ ఫ్లేవర్తోని మనకి ఫ్రెష్నెస్ ఉంటుంది. బట్ ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటామో టంగ్ పైన కంప్లీట్గా కోట్ అయి ఉంటుంది. దానివల్ల కొద్దిసేపటికి మళ్ళీ మనకి బ్యాడ్ బ్రెత్ ఫీలింగ్ అలా ఉంటుంది. అది చాలామంది గమనిస్తారు కానీ దాని రూట్ కాజ్ ఏందో ఎవరికి అంత ఐడియా లేదు. సో బ్రష్ చేశాక టంగ్ క్లీన్ చేస్తే మన టంగ్ పైన కోట్ అయిన ఫుడ్ పార్టికల్స్ కానీ ఆ స్మెల్, ఫ్లేవర్ కానీ అంతా కంప్లీట్గా పోతుంది. ఈవెన్ ఇప్పుడు ఆనియన్స్ తీసుకున్న మనకి నోరు మొత్తం స్మెల్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు మనం టంగ్ క్లీన్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది పోతుంది అన్నమాట. సో టంగ్ క్లీనింగ్ ఈజ్ మ్యాండేటరీ. మనకి టంగ్ స్క్రేపర్స్ అన్నీ దొరుకుతాయి మెడికల్ హాల్స్లో. యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ట్వైస్ డైలీ చేయాలి. బ్రషింగ్ ఎలా చేస్తామో అట్లానే టంగ్ స్క్రేపింగ్ కూడా కంపల్సరీ. సో బ్యాడ్ బ్రెత్ మనకి చాలా రకాలు ఉంటుంది. ఒకటి ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ వల్ల వచ్చే బ్యాడ్ బ్రెత్ ఉండొచ్చు. కొందరికేమో ఇంటర్నల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి దానివల్ల, అంటే లైక్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా వాళ్ళు తీసుకునే ట్యాబ్లెట్స్ వల్ల కూడా స్మెల్, నోట్లోంచి బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది. సో ఇట్లా చాలా రీజన్స్ ఉంటాయి బ్యాడ్ బ్రెత్కి. మొదటిగా టంగ్ సరిగా క్లీన్ చేసుకోకపోవడం, రెండోది పళ్ళల్లో క్యావిటీస్ ఉండడం వల్ల అయి ఉండొచ్చు. ఇంకోటి గమ్స్ ప్రాబ్లమ్స్, అంటే గమ్స్ కొందరికి స్వెల్ అయి ఉంటాయి, రెడ్నెస్ ఉంటుంది, బ్లడ్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. ఇంకొచ్చేసి కొందరికి సైనసైటిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సైనసైటిస్ ప్రాబ్లం వల్ల కూడా మనకి బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి టాన్సిలైటిస్ ప్రాబ్లం, టాన్సిల్స్ స్వెల్ అయిపోవడం, చలికాలంలో కొందరికి ఆ ఇష్యూస్ ఉంటాయి, దానివల్ల కూడా బ్యాడ్ బ్రెత్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇంకొకటి వాటర్ సరిగా తీసుకోరు కొందరు. వాటర్ తక్కువ తాగడం వల్ల మౌత్ కంటిన్యూస్గా డ్రై అవుతూ ఉంటుంది. ఆ డ్రై అవ్వడం వల్ల కూడా మనకి బ్యాడ్ బ్రెత్ అనే ఇష్యూస్ ఉంటాయి. ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. సో డెంటల్ రిలేటెడ్ ఏమున్నా కానీ మీరు ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ టాన్సిలైటిస్ కానీ సైనసైటిస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మీరు మీ కన్సర్న్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గ ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేసుకుంటే బ్యాడ్ బ్రెత్ అనే ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోతుంది. జనరల్గా వచ్చే బ్యాడ్ బ్రెత్ని మనం టెంపరీ బ్యాడ్ బ్రెత్తో కన్ఫ్యూజ్ అవ్వద్దు. రెండు కూడా డిఫరెంట్ అనమాట.
ఇప్పుడు టెంపరీ బ్యాడ్ బ్రెత్ అంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల వచ్చే బ్యాడ్ బ్రెత్ అనేది టెంపరీ, అది మనం వాష్ చేసుకుంటే బ్రష్ చేసుకుంటే మనకి క్లియర్ అయిపోతుంది. అలా కాకుండా కొందరికి కంటిన్యూస్గా బ్యాడ్ బ్రెత్ ఉంటుంది వాళ్ళ తీసుకున్న ట్యాబ్లెట్స్ వల్ల, ఇండైజెషన్ స్మెల్. సో అలాంటివి మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఏదైనా మనకి సిస్టమ్ ఇంటర్నల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా మనకి కొంతవరకు నోట్లో కూడా మన బ్యాడ్ బ్రెత్ కానీ అలా సైన్స్తో తెలుస్తుంది మనకి. సో బ్యాడ్ బ్రెత్కి ట్రీట్మెంట్ ఏంటంటే పీరియాడిక్గా ఎవ్రీ 6 months to 1 yearకి మీ డెంటిస్ట్ని కన్సల్ట్ అయ్యి టీత్ క్లీనింగ్ చేయించుకోవాలి. అండ్ మీరు కూడా ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంట్లో డైలీ ట్వైస్ బ్రష్ చేయడం అండ్ ఫ్లాసింగ్ చేయడం, టంగ్ క్లీనింగ్ చేయడం వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ ఇష్యూస్ అనేటివి మనకి తగ్గిపోతాయి చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఇన్ఫర్మేటివ్ టాపిక్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.